నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాధ్యతలు స్వీకరించిన మోదుగుల అంబటి అభినందన తెలియజేసిన పార్టీ నాయకులు, అభిమానులు. అట్టహాసంగా ఆలపాటి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం హాజరైన కూటమి నాయకులు. అన్ని రాష్ట్రాలు కష్టపడితే వికసిత భారత్ సాధ్యపడుతుంది అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి పార్థసారథి. వైసీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులు అంబటి రాంబాబు బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, లేల్లాపిరెడ్డి, విడతల రజని, కావటి మనోహర్ నాయుడు, మేరుక నాగార్జున, చంద్రగిరి యేసురత్నం, నూరి ఫాతిమా, బలసాని కిరణ్ తో పాటు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సుదినం ఈ రోజున. నాకైతే ఇది పదవి స్వీకారం అనే దానికంటే కూడా కార్యకర్తల కేరింగ్ అనేటువంటి సభలాగా ఉందనేటువంటి భావన నాలో కనపడతా ఉంది. ముఖ్యంగా 5 ఏళ్లలో నేను ఇంత గ్రాండ్, లాస్ట్ 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంత గ్రాండ్ సభ నేను చూడలే. ఎందుకంటే ఈ రోజున కసిలోంచి ఉత్పన్నమైనటువంటి కార్యకర్తలు మీకోసం, ఎందుకంటే హిట్లర్ అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ యూ షుడ్ బర్న్ లైక్ ఎ సన్. వెలుతురిచ్చే సూర్యుడిలాగా వెలుతురిచ్చే శక్తి ఉండాలంటే సూర్యుడిలాగా మండే శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం పనిచేస్తున్నటువంటి నేను ఇంకోటి ధైర్యంగా గంటాపదంగా చెప్పగలుగుతా, గెలుపు ఓటమికి తేడా తెలియదు మీకు. అధికారానికి విపక్షానికి, అంటే దాదాపు అధికారం లేనటువంటి ప్రతిపక్షానికి కూడా తేడా తెలియదు. మీకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయటం తప్పితే ఈ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నత శిఖరాల్లో చూసి ఆయన ద్వారా పేదవాళ్ళ ఆర్తనాదాలని ఆపటానికి ఆశీస్సులు పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారంటే మీరే. అందుకని ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. నేను ఎందుకని ఐ రిక్వెస్ట్ ది లీడర్ జగన్మోహన్ గారిని అడుగుతా ఉన్నా, నెక్స్ట్ టైం నుంచి లీడర్ టు ఓటర్ వయా క్యాడర్, నాట్ డైరెక్ట్ ఓటర్. గుంటూరు ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళాలంటే ఓవర్ బ్రిడ్జ్ దాటాల్సిందే. కంపల్సరిగా గవర్నమెంట్ పథకాలు వెళ్ళాలంటే క్యాడర్ని దాటుకొని పోవాలి, కానీ డైరెక్ట్గా వెళ్తే కుదరదని కూడా మేము మాట్లాడదాం. జమ్మూ కాశ్మీర్ బోర్డర్ వెళ్ళినప్పుడు మన భారతదేశ సైనికులు రాసుకుంటారు, గాడ్ మే మెర్సీ అపాన్ మై ఎనిమీస్ బికాజ్ ఐ వోంట్. దేవుడికైనా పాకిస్తాన్ సైకిల్ మీద కృప ఉంటుందేమో కానీ నాకుండదని. కానీ మన పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా తెలుగుదేశం పార్టీ అంటే కృప ఉంటుందేమో కానీ మీకు మట్టికి ఉండదని చెప్పి నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ఈ సభ ఏంటనేది ఈ రోజున మరి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మా పల్నాడులో అయితే మా కొలీగ్ మినిస్టరు అంబటి రాంబాబు గారు ఈ రోజున మరి మన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మరి ఏదైతే బాధ్యత తీసుకుంటున్నారో వారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మరి నర్సరావుపేట గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నారు. మరి వారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం
ప్రత్యేకంగా మనకు మధ్యకు విచ్చేసినటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అయోధ్య రామరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అందరూ, అంటే కంటెస్ట్ చేసినటువంటి అందరూ ఎమ్మెల్సీలకి, ప్రతి ఒక్కరికి కూడా, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డాం. అయినా కూడా మనము బయటికి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మన నాయకుడు జగనన్న ఆ రోజు చేసినటువంటి మంచి, మళ్ళా జగనన్న మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు మనని ధైర్యంగా మనం బయటికి అడగగలుగుతున్నాం. మరి ఈరోజు ధైర్యంగా అడుగేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో వచ్చేసినటువంటి ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, కాబట్టి మనం తక్కువ మాట్లాడుకోవాలి. అయితే ఈ రోజున రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాలన గురించి ఏ ఒక్కరిని, ఏ తలుపు తట్టి మనము ఏ ఒక్కరిని కూడా అడిగినా, ఏ చిన్న పిల్లని అడిగినా కూడా ఈరోజు జగనన్న పాలన అంటే గుర్తొచ్చేదేంటి? సంక్షేమం. గుర్తొచ్చేదేంటి? సంక్షేమం. జగనన్న పాలనలో మరి మనం చూసినట్టయితే అభివృద్ధి మనకు గుర్తొస్తుంది, సంక్షేమం మనకు గుర్తొస్తుంది. అలాగే ఇంకొన్ని అడుగులు మనకు ముందుకు వేస్తే మనకు ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు ఒక విద్య అయితేనేమింది, వైద్యం అయితేనేముంది, వ్యవసాయ రంగం అయితే ఏముంది, అన్నిట్లో కూడా మరి నా భూతో నా భవిష్యత్ అని చెప్పే విధంగా ఒక బెంచ్ మార్క్ పాలనని జగనన్న ప్రభుత్వం అందించింది అని ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఒప్పుకొని చెప్పి మళ్ళా కూడా చెప్తామని చెప్పి ఉన్నటువంటి నమ్మకం మన నాయకుడు జగనన్న మనకు అందించాడు వారి పాలనలో. ఒక్కరు నిలబెట్టుకున్నారు, 4 నుంచి 5,000 చేశారు. అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడి కాదు, జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చారు. నేను వస్తే ఉన్న ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. దానికి తోడు జగనన్న కూడా చెప్తున్నాడు చాలా సందర్భంలో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో ఈయనకి 18,000, ఇదిగో ఇప్పుడే వచ్చిన పిల్లకి మళ్ళా 15,000 అని. ఏమయ్యా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చారు కదా హామీలు, ఏం చేశారు మీరు? ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నటువంటి అంశం. ఇందాక పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. ఏంటని నాకు అర్థం కాలే. చాలా చిత్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఎంత విచిత్రమైన ఆరోపణ అంటే 11,42,000 క్యూసెక్లు వాటర్ వచ్చింది, ఎప్పుడు రాలా నాకు తెలిసినంతవరకు. మరి పెద్దవారు ఎవరన్నా, నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు, ఇంకా 80-90 ఉండే వాళ్ళకి ఏమన్నా తెలిసేమో తెలియదు నాకు. గొడ్డు కొట్టుకొచ్చినాయి, పడవలు కొట్టుకొచ్చినాయి, అనేకమైన వస్తువులు కొట్టుకొచ్చినాయి. చిన్న చిన్న పడవలు వెళ్ళిపోయినాయి, ప్రకాశం బ్యారేజీ ఆ లాకుల్లోంచి వెళ్ళిపోయాయి. 3 పెద్ద పడవలు మిగిలిపోయాయి. ఈ 3 పెద్ద పడవలు ఉన్నట జగన్మోహన్ రెడ్డి గారు పంపించారట. దానిలో సురేష్, రఘు పాతదారులట. ఈ 3 పంపించి ప్రకాశం బ్యారేజీని పడగొట్టేస్తారంట. పడగొట్టేసిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనం చచ్చిపోతారట. చచ్చిపోయిన తర్వాత రాష్ట్రపతి పరిపాలన వస్తుందట. రాష్ట్రపతి పరిపాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారండి. ఇది ఆరోపణ. ఏమిటి విచిత్రమైన ఆరోపణ? పడవలు పెట్టి ఎవడైనా బోట్లు పగలగొడతాడు, బ్యారేజీలు. దుర్మార్గం అంటున్నా. ఏదో ఒక విధంగా గుడ్డగాల్చి ముఖాన వేయాలనేటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. పార్టీ మాజీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, ప్రభుత్వ మాజీ సలహాదారులు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు, గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడిగా పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వాయస్గా ఉన్నటువంటి సోదరుడు శ్రీ అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. మరోపక్క నాకు ఆప్తుడు, చిన్ననాటి స్నేహితుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు గుంటూరు జిల్లాకు సంబంధించి, నరసరావుపేట పార్లమెంటు జిల్లాకు సంబంధించి పరిశీలకులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ తరుణం ఇది. ఈ తరుణంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి అనేక మంది మిత్రులు, పెద్దలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నుంచి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన, పేదల జీవితాల్లో మార్పుకు తీసుకున్నటువంటి కార్యక్రమాల గురించి, వాటన్నింటి గురించి కూడా విపులీకరంగా చెప్పినటువంటి మాట. నేను అందుకనే రాజకీయ ఉపన్యాసం జోలికి వెళ్లకుండా ఒక విషయాన్ని మాత్రం మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దేశంలో చాలా రాజకీయ పార్టీలు మనం చూసాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసినప్పుడు ఆయన పార్టీ పెట్టినటువంటి ఆ సందర్భం నుంచి ఈనాటి వరకు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, ఆలోచనల్ని పునాదిగా చేసుకుని నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఓడిపోయినా, మరోసారి గెలిచిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా ఈరోజు ఓటమికి చెందినప్పుడు కూడా, ఈరోజు ఎందుకంటే దేశం యావత్తు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితులు. ఆలపాటిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, నజీర్ అహ్మద్ తో పాటు జెడ్పీ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా, నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్, పార్టీ నాయకులు కోవెలముడి నాని అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. వైసీపీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా ఓటమి ఖాయమని జోసన్ చెప్పారు. జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ సజీలా, రావిల కిషోర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి
రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం, అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజున రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి, మంచి ప్రభుత్వాన్ని చూసి 100 రోజులు పూర్తి చేసుకొని 175 నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం. ప్రధాని మోదీ కలగంటున్న వికసిత భారత్ సాధ్యపడాలంటే అన్ని రాష్ట్రాల లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే 2047 స్వర్ణాంధ్ర సాధన కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు దూరదృష్టితో పనిచేసినప్పటికీ అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఆలోచనని కొనసాగించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధి పనులకి అడ్డుపడటం కారణంగానే రాష్ట్రం అభివృద్ధి పదంలో వెనుకపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఎంతో మంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2047కి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి, ఏ విధంగా ఈ ప్రపంచంలోనే 1, 2, 3 పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. దేశం యొక్క ఆ విజన్ని, ఆ టార్గెట్స్ రీచ్ అవటానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047కి స్వర్ణాంధ్ర 2047 అని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం, మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని, ఇదంతా మన రాష్ట్రమని, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి, లేకపోతే
వ్యాపారం కోసం కానివ్వండి, హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్ బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరూ కూడా తెలిసిందే. తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో చాలా విజన్తో పనిచేసిన విషయం మనకు తెలిసిందే. దురదృష్టవశాత్తు ప్రజలకి సింక్ కాకపోవటం కానివ్వండి, మరి ఏ కారణం చేతైనా సరే మరి 2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది, వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ని లేకపోతే ఆలోచనల్ని కొనసాగించినట్లయితే, లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా ఆ భావన చాలా ప్రస్ఫుటంగా కనపడిన విషయం కూడా మనం గమనించాం. ఏ ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రులు చాలా ప్రభుత్వాలు మార్పులు చూసాం. తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి, లేతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి, ఆ అభివృద్ధిని ఆ ఆలోచనని కొనసాగించి ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు. కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేటట్లు చేసిన విషయం మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ క్రీడా సంబరాలు గుంటూరు వేదికగా ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడారు. పోటీ ప్రపంచంలో అన్ని వయసుల వారిని ఆటలు అవసరమని గుర్తు చేస్తూ పోటీలు నిర్వహించడం శుభపరిణామమని కొనియాడారు. ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడానికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, నిర్వహణ కమిటీ సభ్యులు రాజా, రమణ, హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు ముగించుకొని ఈరోజు ప్రారంభించుకుంటారా? అయిపోయినాయి అంటే మిగతా డిస్ట్రిక్ట్స్లో అయిపోయింది. ఓకే, ఈరోజు ఫైనల్ మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నారు 3 రోజులు. వెరీ గుడ్. ఆటల పోటీలు ఇప్పుడే పెద్దలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యూటీఎఫ్ అధ్యక్షులు లక్ష్మణరావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసన మండలి సభ్యులు ఐ వెంకటేశ్వరరావు గారికి, శివారెడ్డి గారికి, అలాగే ఇతర డిగ్నిటరీస్కి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు తెలిసి ఉదయం నుంచి మొత్తం స్పోర్ట్స్ ఈవెంట్లోనే పాల్గొంటా ఉన్నాం. ఒక ఎన్ఆర్ఐ స్కూల్, చైతన్య స్కూల్స్ వాళ్ళు ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అలాగే పెద్దలు, ఎందుకంటే అందరికి కూడా ఒక ఎడ్యుకేషన్ చెప్పేటువంటి వాళ్ళు స్పోర్ట్స్ వైపు మీరు కూడా అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కూడా స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి మీరు తీసుకున్నటువంటి ఈవెంట్ ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకో లేకపోతే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ చేసేటువంటి వాళ్ళకో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకో ఇంపార్టెంట్ అనుకుంటే, టీచర్స్గా దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా స్పోర్ట్స్ మీద
ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఇటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు యూటీఎఫ్ టీంకి, ముఖ్యంగా లక్ష్మణరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మీకు తెలియదు కాదు, అందరికి తెలుసు, నాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, స్పోర్ట్స్లో కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఒక టీమ్ స్పిరిట్ బిల్డ్ అవుతుంది, ఇంటర్నల్ డిసిప్లిన్ డెవలప్ అవుతుంది, అందరితో కోఆపరేటివ్గా ఒక టీమ్గా ఎవరైనా ఓడిపోయినా ఓడించినా ఒకటి ఆడినా ఆడకపోయినా అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవడానికి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, గతంలో స్పోర్ట్స్కి చాలా నెగ్లెక్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆటలు అనేది అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ 100 రోజుల్లోనే అనేక ఇనిషియేటివ్స్ను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టీచర్స్ సంబంధించి మీ సమస్యలు అనేక ఉన్నా కూడా వాటిని సామరస్యంగా మీ అందరితో మాట్లాడి పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ఓపికతో, ఆలోచనతో, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, లక్ష్మణరావు గారు కూడా అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ని, మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మీకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తెప్పించుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే ఒక మంచి దృక్పథంతో, ఆలోచనతో ముందుకు నడిచేటువంటి మంత్రి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. తప్పకుండా మీరు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మీ పక్షాన నేను కూడా మీ వాడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే లక్ష్మణరావు గారు గుంటూరు నగరంలో ఎవరికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి. నిరంతరం కూడా ప్రజాసేవలో ఏ విషయమైనా అనర్గళంగా అవసరమైనటువంటి మేరకు ప్రతి ఒక్కరు కూడా చెప్పగలిగినటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి లక్ష్మణరావు గారు మాకు నిజంగా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా, ఆలోచనతో విన్నటువంటి పరిస్థితులు. తప్పకుండా ఇటువంటి లీడర్షిప్ మీ అందరు కూడా ఉంది. ఇంకా చాలా మంది మేధావులు ఉండొచ్చు, కానీ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి లక్ష్మణరావు గారి గురించి చెప్తా ఉన్నాను. అందుకని మీరందరూ, మీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా ముఖ్యం. అందులో ఈరోజు కార్పొరేట్ వరల్డ్ చాలా ఎక్స్ప్లోర్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎడ్యుకేషన్లో వెళ్ళినా కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్లో లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సిపిఎం నాయకులు నళినీకాంత్ డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం దృష్టి సారించి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతూ బ్రాడీపేటలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నళినీకాంత్ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్ క్లైములు త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేశారు. పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఉచిత ఇసుక పాలసీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఉచిత ఇసుక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇవ్వాలి. ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ రంగానికి కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పనిని భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్ సిపిఎం. వార్దిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వార్దిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు పెట్టి ఇసుక కొనాల్సి వస్తూ ఉంది. ఒకవేళ ఎక్కువ రేటు పెట్టి కొనాలన్నా ఈరోజు ఇసుక దొరకని పరిస్థితి. మొన్నే క్రీడా అని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు మేము సైట్ ఓపెన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే మాకు కనీసం సైట్ కూడా ఓపెన్ కావట్లేదు, ఒక్క లారీ ఇసుక దొరకటం లేదు, మా బిల్డింగ్లు, మా పనులన్నీ ఆగిపోయినాయని చెప్పి క్రీడా అనే నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. ఓ పక్క ప్రభుత్వం, కలెక్టర్లు ఇసుక అందుబాటులో ఉందని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మరో పక్క అది అబద్ధం తేలుతూ ఉంది. ఈరోజు కూడా ఇసుక అందుబాటులో లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంది, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తాము
అందరికీ తక్కువ రేటుకే ఇసుకనిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో దీనికి పూర్తి భిన్నంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక అమ్ముతూ ఉన్నారు. 30,000 40,000 లారీ ఇసుక అమ్ముతూ ఉంది. ఇదంత ఘోరం. ప్రకృతిలో సహజంగా ఊరకనే దొరికే సంపదను కూడా ఇట్లా ఎక్కువ రేట్లో అమ్ముతున్నటువంటి దళారీలని ఈ ప్రభుత్వం వెనకేసుకొస్తున్నట్టు అర్థమవుతా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం ఉచిత ఇసుకను అమలు చేయాలంటే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి దళారీల వ్యవస్థని ఖచ్చితంగా అరికట్టాలి. అందుకని తక్షణమే ప్రభుత్వం చెప్తా ఉన్నాం, ఇప్పటికే ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకటం లేదు. చాలామంది పనుల కోసం అని చెప్పి అడ్డాకొచ్చి పనులు దొరక్క వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఛార్జీలకు కూడా రాని పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. వాళ్ళ ఇళ్లలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు అందరూ ఈరోజు అర్ధాకలి తలబడిస్తూ ఉన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం ఇసుక అందుబాటులో తేకపోవటమే, ఇసుక ఎక్కువ రేటు పెట్టి అమ్మటమే కాదు, భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా ఒక్క పథకం కూడా అమలు చేయాల. అప్పుడే గత ప్రభుత్వం ఈ కష్టం వచ్చినప్పుడు తెలుగుదేశం ఆ రోజు హామీ ఇచ్చింది, మేము అధికారులు రాగానే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని వెంటనే పనిలోకి తీసుకొస్తాము, అమలు చేస్తామని చెప్పింది. వాస్తవంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ₹1 కూడా ప్రభుత్వ డబ్బు లేదు. నిర్మాణ రంగంలో కార్మికులు వారంలో 1 రోజు 2 రోజులు మినహాయించి పని దొరికే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఉంచిన డంపింగ్ యార్డ్లో ఉంచిన ఇసుకంతా అమ్మివేసిన తర్వాత క్వారీ నుంచి ఇసుక తీసుకొచ్చే పరిస్థితి లేదు. గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినప్పుడు ఇసుక ఫ్రీగా వస్తుంది, ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు కలెక్టర్ గారు. ఇప్పుడు కూడా ఇసుక వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇసుక విడుదల చేయాలి. క్వారీ నుంచి గతంలో ₹250 టన్ను ఇస్తామని చెబుతున్నారు. ఈ రోజున ₹1,200 1,200 పడతా ఉంది. అయినా బుక్ చేసిన 15 రోజులు 10 రోజులకు కూడా ఇసుక వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున బ్లాక్లో 20 టన్నుల లారీ 40,000 నుంచి 35,000 నుంచి 40 టన్నుల దాకా అమ్ముతూ ఉన్నారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్ చోట్లకి ఇసుక పంపిస్తూ ఉన్నారు అక్రమంగా. రాత్రుళ్ళు కొంతమంది పెద్దలు దీన్ని అరికట్టాలి. కింద స్థాయి కన్స్ట్రక్షన్ రంగంలో చిన్న పనులు చేసేవారు, అందరూ మొత్తం బిల్డింగులు కట్టేవారు, చిన్న బిల్డర్లు అందరూ కూడా పనులు ఆపుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇసుక అందుబాటులో లేదు. కంకర టన్ను వచ్చి ₹250 పెరిగింది, సిమెంట్ కట్ట ₹50 పెరిగింది, ఐరన్ 200 పెరిగిందిట. దీని మూలంగా మొత్తం కూడా నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో వర్కర్లు ఇంకా ఇబ్బంది పడి పనులు లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడతా ఉంది. తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ లీలా పిరెడ్డి తెలిపారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. సుప్రీం తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిదని చెప్పారు. దేవుని రాజకీయాల్లోకి లాగవద్దని, పొలిటికల్ డ్రామాలు చేయవద్దని అక్షింతలు వేయటం ద్వారా చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు బట్టబయలు చేసినట్లు అయిందని ఎద్దేవా చేశారు. తన పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉంటున్నట్లు శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాపిరెడ్డి ప్రకటించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు బహిరంగంగా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సూచించారు. కేక్ కటింగ్లు కానీ, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం కానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, వరదల బీభత్సం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పిరెడ్డి తెలిపారు. ఏటి అగ్రహారం పట్టాభిపురం ప్రాంతంలోని జీకేఆర్ విద్యా సంస్థలో ముందస్తు విజయదశమి వేడుకలు శుక్రవారం వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి అవతారాలు ధరించి పండగ విశిష్టతను కళ్లకు కట్టినట్లు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరించారు. సందర్భంగా స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి మాట్లాడారు. పండుగ ప్రత్యేకతల్ని విద్యార్థులకు తెలియచేయడానికి తమ విద్యా సంస్థల్లో అన్ని పండుగలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రిన్సిపల్ శైలజ, సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాధ్యతలు స్వీకరించిన మోదుగుల అంబటి అభినందన తెలియజేసిన పార్టీ నాయకులు, అభిమానులు. అట్టహాసంగా ఆలపాటి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం హాజరైన కూటమి నాయకులు.
మంత్రి పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.